నమస్కారం. భారత చరిత్రలో ఒక అద్భుతమైన, కీలకమైన కాలం గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. అదే వేదయుగం. ఇది కేవలం ఒక చారిత్రక ఘట్టం మాత్రమే కాదు, సంచార జీవనం నుండి స్థిర సమాజాలుగా, సరళమైన నమ్మకాల నుండి లోతైన తత్వశాస్త్రం వైపు సాగిన ఒక గొప్ప పరివర్తన కథ. ఇది వింటే ఆశ్చర్యంగా అనిపించొచ్చు కదా. కొన్ని వేల సంవత్సరాల క్రితం రాసిన కొన్ని శ్లోకాలు ఇవాళ 100 కోట్ల మందికి పైగా ఉన్న ఓ మహానాగరికతకు ఎలా పునాది వేశాయి. ఒక ఉపఖండం యొక్క ఆలోచనా విధానాన్ని, సమాజాన్ని, తత్వాన్ని ఎలా తీర్చిదిద్దాయి. ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుతూ మనం వేదయుగంలోకి ప్రయాణిద్దాం. సరే, ముందుగా మనం టైంలైన్లో ఎక్కడున్నామో ఒకసారి చూద్దాం. చూడండి, సింధు లోయ నాగరికత అంతరించిన తరువాత సుమారు క్రీస్తుపూర్వం 1500 సంవత్సరాలప్పుడు వేదయుగం మొదలైంది. దీన్ని మనం స్పష్టంగా 2 భాగాలుగా చూడొచ్చు. మొదటిది ఋగ్వేదకాలం, రెండవది మలివేదకాలం. అసలైన పెద్ద మార్పులన్నీ ఈ రెండో దశలోనే జరిగాయి. సరే, మన కథలో మొదటి భాగానికి వెళ్ళిపోదాం. అదే ఋగ్వేదకాలం. అప్పటి ప్రపంచం ఎలా ఉండేదో చూద్దాం. ఒక్కసారి ఆనాటి జీవితాన్ని ఊహించుకుందాం. వాళ్లు ఒకచోట స్థిరంగా ఉండేవాళ్లు కాదు, పశువుల మందలతో పాటు పచ్చిక బయళ్ల కోసం తిరుగుతూ ఉండేవాళ్లు. వారికి పశువులే సర్వస్వం. అవే వాళ్ల సంపద, అవే వాళ్ల జీవనాధారం. ఇక సమాజం విషయానికొస్తే చాలా సింపుల్గా ఉండేది. సభ, సమితి అని ఉండేవి. అక్కడ అందరూ కలిసి కూర్చుని నిర్ణయాలు తీసుకునేవాళ్లు. ఒక రకంగా చెప్పాలంటే చాలా ప్రజాస్వామ్యబద్ధంగా ఉండేదన్నమాట. వాళ్ల నమ్మకాలు ప్రకృతితో ఎంతలా పెనవేసుకుపోయాయో చూడండి. ఈ చార్ట్ చూస్తే మనకొక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఇంద్రుడు యుద్ధానికి, వర్షానికి దేవుడు. ఆయనకే ఏకంగా 250 శ్లోకాలు అంకితం చేశారు. అంటే ఆయన ప్రాధాన్యత ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత స్థానం అగ్నిదేవుడిది. ఆయన మనుషులకి, దేవుళ్లకి మధ్య ఒక వారధిలాంటివాడన్మాట. ఇప్పటివరకు అంతా బాగానే ఉంది. కాని ఇప్పుడు కథలో ఒక పెద్ద మలుపు రాబోతోంది. క్రీస్తుపూర్వం 1000 సంవత్సరం తర్వాత మలివేదకాలం మొదలవుతుంది. ఇక్కడ్నుంచే అసలైన మార్పులు మొదలయ్యాయి. అవును, అది మామూలు మార్పు కాదు. వాళ్ల జీవన విధానాన్ని, సమాజాన్ని, వాళ్ల ఆలోచనల్ని అన్నిటినీ శాశ్వతంగా మార్చేసిన ఒక విప్లవం అది. మరి ఆ మార్పు ఎక్కడ మొదలైంది? వారి జీవన విధానంలోనే. ఋగ్వేదకాలంలో పశువుల్ని మేపుకుంటూ బతికేవాళ్లు కదా. ఇప్పుడు వాళ్లు స్థిరపడటం మొదలుపెట్టారు. వ్యవసాయం చేయటం ప్రారంభించారు. ఇనుముని వాడటం వాళ్లకి తెలిసింది. దాంతో ఇనుపగొడ్డళ్లతో గంగా మైదానాల్లోని దట్టమైన అడవులను నరికి, నాగళ్లతో భూమిని దున్ని వ్యవసాయం చేశారు. ఇదొక గేమ్ చేంజర్ లాంటిది. ఎప్పుడైతే ఆర్థిక వ్యవస్థ మారిందో దాని ప్రభావం రాజకీయాలపై కూడా పడింది. ఋగ్వేదకాలంలో సభలు, సమితులు ఉండేవి కదా. ఇప్పుడు వాటి స్థానంలో రాజులొచ్చారు. అది కూడా వంశపారంపర్యంగా. ఇప్పుడు రాజు కేవలం ఒక నాయకుడు కాదు, ఆయన అధికారం చాలా పెరిగిపోయింది. పెద్ద పెద్ద యజ్ఞాలు, యాగాలు చేస్తూ తన శక్తిని, హోదాను ప్రదర్శించుకునేవాడు. అయితే అన్ని మార్పుల్లోకి బహుశా అత్యంత ముఖ్యమైనది, ఇంకా మన సమాజంపై ఇప్పటికీ ప్రభావం చూపిస్తున్నది సామాజిక మార్పు. ఋగ్వేద కాలంలో సమాజం చాలా ఫ్లెక్సిబుల్గా ఉండేది. కాని మలివేద కాలం వచ్చేసరికి చాలా కఠినమైన, ఒక నిర్మాణాత్మకమైన సామాజిక వ్యవస్థ ఏర్పడింది. ఇదే మన చరిత్ర గతిని మార్చేసింది. ఆ వ్యవస్థనే మనం వర్ణ వ్యవస్థ అని పిలుస్తాం. ఈ పదం మనకు మొదటిసారి ఋగ్వేదంలోని పురుష సూక్తంలో కనిపిస్తుంది. దాని ప్రకారం ఒక మహాపురుషుడి శరీరం నుంచి ఈ 4 వర్ణాలు పుట్టాయని చెప్తారు. తలనుంచి బ్రాహ్మణులు, భుజాలనుంచి క్షత్రియులు, తొడలనుంచి వైశ్యులు, ఇక పాదాలనుంచి శూద్రులు వచ్చారని. ఈ భావనే ఆ తర్వాత సామాజిక నిర్మాణానికి కేంద్రంగా మారిపోయింది. సో ఈ చిత్రంలో చూస్తున్నట్లుగా సమాజాన్ని 4 మెట్లుగా విభజించారు. పైన బ్రాహ్మణులు, అంటే పూజారులు, పండితులు. తర్వాత క్షత్రియులు, అంటే పాలకులు, సైనికులు. మూడవది వైశ్యులు, అంటే వ్యాపారులు, రైతులు. ఇక చివరిగా శూద్రులు, మిగిలిన వాళ్లకు సేవ చేసేవాళ్లు. మొదట్లో ఇది కేవలం వృత్తిని బట్టి ఉండేది. కాని రాను రాను ఇది పుట్టుకతో ముడిపడి చాలా కఠినంగా తయారైంది. సమాజం ఇలా మారుతున్నప్పుడే వాళ్ల నమ్మకాల్లో, ఆలోచనల్లో కూడా ఒక పెద్ద పరిణామం జరిగింది. అదేంటో ఇప్పుడు చూద్దాం. చూడండి, వేద సాహిత్యమంటే ఏదో ఒకే పుస్తకం అనుకుంటే పొరపాటే. అదొక పెద్ద విజ్ఞాన వృక్షం లాంటిది. శతాబ్దాలుగా పెరుగుతూ వచ్చింది.
ఈ చిత్రంలో చూపినట్టే అది సాధారణ శ్లోకాలతో మొదలై క్లిష్టమైన కర్మకాండల మీదుగా ప్రయాణించి చివరికి విశ్వం గురించిన లోతైన తాత్విక ప్రశ్నల వైపు సాగింది. ఈ ప్రయాణాన్ని మనం 3 దశలుగా చూడొచ్చు. మొదటిది వేద సంహితలు, అంటే ఋగ్వేదం లాంటి అసలు శ్లోకాలన్నమాట. ఆ తర్వాత వచ్చాయి బ్రాహ్మణాలు. ఇవి యజ్ఞాలు ఎలా చెయ్యాలి, ఏ మంత్రాలు చదవాలి అనే విషయాలను డీటెయిల్డ్గా చెప్పేవి. ఇక చివరిగా అన్నింటికంటే ముఖ్యమైనవి ఉపనిషత్తులు. ఇవి పూర్తిగా ఫిలాసఫీ, అంటే తత్వశాస్త్రం గురించే మాట్లాడతాయి. ఉపనిషత్తు ఈ పదంలోనే దాని అర్థం దాగి ఉంది, దగ్గరగా కూర్చోవడం అని. అంటే ఒక గురువు దగ్గర శిష్యుడు కూర్చొని జ్ఞానాన్ని సంపాదించడం. ఇది గుంపులుగా చేసే యజ్ఞాల గురించి కాదు, గురుశిష్యుల మధ్య జరిగే ఒక లోతైన జ్ఞాన సంభాషణ అన్నమాట. ఇది నిజంగా ఒక మేధో విప్లవం, ఆలోచనా విధానంలో వచ్చిన ఒక టర్నింగ్ పాయింట్. అప్పటివరకు బయట చేసే యజ్ఞాలు, కర్మకాండల మీదే దృష్టి ఉండేది. కాని ఉపనిషత్తులు దాన్ని మార్చేశాయి. దృష్టిని లోపలికి, మన అంతరంగంలోకి తిప్పాయి. నేనెవరు, ఈ ప్రపంచమేంటి, అసలు సత్యమేంటి లాంటి ప్రశ్నలు అడగటం మొదలుపెట్టాయి. అందుకే వీటిని వేదాంతమంటారు, అంటే వేదాల యొక్క అంతిమ సారం. సరే, ఇంత దూరం వచ్చాక వేదయుగం మనకు వదిలివెళ్లిన వారసత్వమేంటి, దాని ప్రభావం ఎంతకాలం నిలిచింది? ఈ మొత్తం చర్చ నుంచి మనం గుర్తుపెట్టుకోవలసినవి 3 కీలకమైన విషయాలు. మొదటిది, సంచార జీవనం నుంచి స్థిరపడిన వ్యవసాయ సమాజంగా మారడమనే ఒక భారీ పరివర్తన. రెండవది, భారతీయ ఆలోచన విధానానికే మూలమైన వేదాలు, ఉపనిషత్తుల లాంటి అద్భుతమైన సాహిత్యాన్ని మనకు అందించడం. ఇక మూడవది, వర్ణ వ్యవస్థలాంటి సామాజిక నియమాలు, షడ్దర్శనాల లాంటి తాత్విక ఆలోచనలకు బీజాలు ఇక్కడే పడటం. ఆ అంతర్గత చింతన అనేది అక్కడితో ఆగిపోలేదు. ఉపనిషత్తులలో మొదలైన ఆ తాత్విక అన్వేషణే ఆ తర్వాత కాలంలో యోగ, వేదాంత, సాంఖ్య వంటి 6 గొప్ప భారతీయ తత్వశాస్త్రాలకు, అంటే షడ్ దర్శనాలకు దారిచూపింది. చివరిగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఆలోచించండి, దాదాపు 3000 సంవత్సరాల క్రితం పుట్టిన ఈ ఆలోచనలు, ఈ నిర్మాణాలు, వాటి ప్రభావం నేటి మన ప్రపంచంపై, మన ఆలోచనలపై, మన సమాజంపై ఎంత బలంగా ఉంది? వాటి నీడలు ఇంకా మనల్ని అనుసరిస్తున్నాయా? ఆలోచించాల్సిన విషయమే కదా.